ఈరోజు జక్రాన్పల్లి మండలం పడకల్ ముదిరా సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క ముదిరాజుల సామాజిక ఆర్థిక రాజకీయ వెనుకబాటుతనంపై చర్చా వేదిక ఏర్పాటు చేసినటువంటి పడకల్ ముదిరా సంఘ సభ్యులకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మరి గ్రౌండ్ వర్క్లో మన నారాయణ ముదిరాజ్ గారు కానీ సుదర్శన్ గారు కానీ ఇంకా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ యొక్క చర్చా వేదికకు సహకరించినటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే మనము ముఖ్యంగా బీసీడీ నుంచి బీసీఏలోకి మారితే మన పిల్లల భవిష్యత్తులు బాగుంటాయని చెప్పి ఈరోజు కొంతమంది పెద్దలు ఈ మీటింగ్కి వెళ్ళొద్దని చెప్పినా కానీ అన్ని వర్గాల నుంచి కూడా వచ్చారు. ఎందుకంటే వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు, మాకు బిడ్డలు ఉన్నారు, కొడుకులు ఉన్నారు. మాకు బీసీ వేస్తే మా మన్మలు ఉన్నారు, మన్మరాలు ఉన్నారు, అక్క పిల్లలు ఉన్నారు, చెల్లె పిల్లలు ఉన్నారు. బీసీ వేస్తే మా పిల్లలు బాగుపడతారు. కొంతమంది స్వార్థం నాయకులు చెప్తే నేను ఎందుకు వినాలని చెప్పేసి అదే వర్గాల నుంచి కూడా రావడం జరిగింది. అయితే కొంతమంది నాయకులు ఏం చేస్తూ ఉన్నారు అంటే ముదిరాజు నాయకులు మన జాతి ఐక్యం లేదు అని అంటూ ఉన్నారు. నాయకులు మాత్రమే అంటూ ఉన్నారు. మేము గ్రామ స్థాయిలో ఉన్నటువంటి మేము అనడం లేదు. మా సంఘాలన్నీ ఐక్యంగా ఉన్నాయి. ఒకసారి పడకల్ గ్రామమే ఒకసారి మీరు చూస్తేనే అర్థమవుతుంది ఈ వేదిక ద్వారా. అయితే గ్రౌండ్లో ముదిరాజులందరూ కూడా ఐక్యంగా ఉన్నారు. ముదిరాజు నాయకులు మాత్రమే ఐక్యంగా లేరు. మరి ఏం చేయాలి? పుండు ఎక్కడ ఉంటుందో మందు అక్కడ రాస్తే పుండు తక్కువ. బీసీఏ సమస్య ఒక దగ్గర ఉంటే ఒక దగ్గరికి వచ్చి పోరాటాలు చేద్దాం, ఎంఆర్ఓలకు దరఖాస్తులు ఇద్దాము, కలెక్టర్లకు దరఖాస్తులు ఇద్దాము అని చెప్పి మనకు కొంతమంది పెద్దలు చెప్తే మనం కూడా మరి ఆ సంఘ పోలించారు, ఈ సంఘ పోలియాలి, మరి మనోడు ఆ సంఘంలో తిరగబట్టి మరి వీళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారో ఎవరు చెప్తే వాళ్ళ మాటలు వింటున్నాం. మనకి ఈరోజు పూర్తిగా క్లియర్గా అర్థమైంది. బీసీఏ అనేది కోర్టులో ఉంది. దాన్ని సరైనటువంటి మన ముదిరాజు అడ్వకేట్ని పెట్టి కొట్లాడితే తప్ప బీసీఏ రాదని ఈరోజు అర్థమైంది. కొట్లాడే నాయకులకు మనం ఆర్థికంగా సామాజికంగా మన జనం బలం పరంగా కూడా వాళ్ళకు మనం ఈరోజు మద్దతు ఇస్తే కానీ ఆ బీసీఏ రాదు అని చెప్పి మనకు అర్థమైంది. ఎవరైతే బీసీఏ కోసం పోరాటం చేస్తారో మేము వాళ్ళ కోసమే వాళ్ళ ఎంబడ తిరుగుతాము. మిగతా నాయకులు వస్తే ఇక్కడ నుంచి ప్రశ్నిస్తాము. అదొకటి. రెండవది ఏంటంటే మన నిజామాబాద్ జిల్లాలో మండల అధ్యక్షులకు నా యొక్క విన్నపం ఏమిటంటే మనము రాజకీయంగా మన వాళ్ళు లేరు అని అంటున్నాం. రాజకీయంగా లేకపోవడానికి కారణం ఏంటి? రాజకీయం చేసే సత్తా లేదా? నాకుంది. నా సంఘంలో ఉన్నారు. రేపు వార్డు మెంబర్ గెలిపించాలన్నా, సర్పంచ్ గెలిపించాలన్నా, ఎంపీటీసీ గెలిపించాలన్నా మన వాళ్ళదే దమ్ముంది, ధైర్యం ఉంది. కాకపోతే ఏంటంటే మన నాయకులు పార్టీ నాయకుల దగ్గర కొంచెం పాపం వాళ్ళకు అవగాహన ఉందో లేకనో మనల్ని విభజించి పాలిస్తూ ఉన్నారు. అయితే మనము ఒక వార్డు మెంబర్గా గెలిపించుకుందాం. మన వార్డు మెంబర్ స్థాయిలో మనం ముదిరాజులకు కానీ న్యాయం జరుగుతుంది. ఒక సర్పంచ్గా గెలిపించుకుంటే మన గ్రామ స్థాయిలో మన వాళ్ళకు న్యాయం జరుగుతుంది. ఇదంతా మనమంతా ఇట్లాంటి చర్చా వేదికలు పెట్టి మనము ఐకమత్యంగా కలిసి ఉన్నప్పుడే మనకు న్యాయం జరుగుతుందని చెప్పేసి నేను మన పెద్దలందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మనము ఓట్ల పరంగా కూడా రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నాము ముదిరాజులం. అత్యధిక జనాభా ఉన్నాము యువకులం. చదువు లేదు అంటారు. ఎందుకు లేదా? చదువు కూడా ఉంది. కాకపోతే మన వాళ్ళ పిల్లలకు ఈరోజు ఈ స్టేజ్ నేను గత 6 సంవత్సరాల నుంచి
ముదిరాజు సేవలో నేను సేవ చేసుకుంటున్నాను ముదిరాజు జాతికి. అయితే ఇన్ని స్టేజ్లు ఎక్కినా ఎక్కడ తిరిగినా ఈరోజు పడికల్ గ్రామంలో ఉన్నటువంటి ముదిరాజు మేధావులని నేను ఎక్కడ కూడా చూడలేదు. ముదిరాజులకు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి వివరించినటువంటి ఉద్యోగస్తులు నేను ఏ స్టేజ్ మీద చూడలేదు. నా ముదిరాజు జాతిలో పుట్టిన ఉద్యోగస్తులందరూ కూడా నాకు ఇలా రెక్కలచ్చిన ఎగిరిపోయినాం, నేను నా భార్య నా పిల్లలు కుటుంబం బాగుంటే చాలు అని అనుకుంటున్నటువంటి మన ఉద్యోగస్తులు ఉన్నారు. ఇవాళ నేను చదువుకున్న 1987లో 7వ తరగతి పాస్ అయినా, నేను 7వ తరగతి. ఇవాళ డిగ్రీ పీజీ బీటెక్ చేసినటువంటి మేధావులు ఉన్నారు. నాకు అవగాహన ఉండాలా, మరి వాళ్ళకు ఉండాలా? మరి నేను 7వ తరగతి చేసిన నేను అధ్యక్షుని చేయాలా, వాళ్ళు బీటెక్ చేసిన వాళ్ళు చేయాలా, పీజీ చేసిన వాళ్ళ మేధావులు మాట్లాడుతూ ఉంటే నా నాలుక ఎండిపోయింది. అరే నేను 7వ తరగతి చదువుకున్నా, వాళ్ళు అంత పెద్ద చదువు లేదు, లెక్చరర్ చేస్తున్నారు, నేను వాళ్ళ దగ్గర ఏం మాట్లాడాలనుకున్నా. కానీ నేను చదివింది పేదరికం, నేను చదివింది గ్రౌండ్ స్థాయిలో నా ముదిరాజులకు జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాలు, వాళ్ళ కన్నీళ్ళు. నేను మొన్న 3 రోజుల నాడు మన ముదిరాజు పిల్లవాడు టీచర్ ఉద్యోగానికి రాసిండు మా నందిపేట మండలంలో. రాస్తే ఆ పిల్లవాడు ఏమంటాడంటే, రాజేశ్వరన్న నేను ఒక్క మార్కుతో ఫెయిల్ అయినే. అరే నాని నువ్వేం పని చేస్తున్నావురా అని మా చెల్లి అడుగుతుంది. వచ్చి మంచిగా ఉన్నావురా, నీ పిల్లలు బాగున్నారా అంటే అడుగుతలేరు. ఏమైందిరా ఉద్యోగం రాలేదా అన్నా, నేను చిన్న పోయినా. ఇంకొకరు అమ్మ అడుగుతుంది, అమ్మ అరే నాన్న ఎప్పుడు వస్తుందిరా ఉద్యోగం అమ్మ అడుగుతుంది, నాన్న అడుగుతాడు, స్నేహితులు అడుగుతారు, అన్నా నేను అవమానాలు పాలవుతున్నా, ఏం చేయాలి నాకు బాధ అనిపిస్తుంది అని చెప్పి ఆ పిల్లాడు కన్నీళ్ళు పెడితే నాకు కన్నీళ్ళు వచ్చినాయి. ఈ చదివిన నేను పీజీలు బిఎడ్లు చేసి మీ భార్య పిల్లల కోసం ఏ విధంగా అయితే మీరు చేస్తున్నారో నా ముదిరా జాతి కోసం నేను ఈరోజు స్టేజ్ ఎక్కిన. ముదిరా జాతి కోసం మీరు డుంకేశ్వర్ మండలం నుంచి వచ్చిన ముదిరాజు జాతి కోసం, హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం ఇట్లాంటి మేధావులు ఎప్పుడైతే పోరాటం చేస్తారో వాళ్ళు ఎంబట నా ప్రాణాలైనా అర్పించడానికి ఎక్కడికైనా వెళ్ళి నా జాతిని ఐక్యం చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. నేను ఈ వేదిక ద్వారా చదువుకున్నటువంటి నిరుద్యోగులైనటువంటి వాళ్ళని అడిగిన, నేను నిరుద్యోగులను అడిగితే ఏమంటారంటే, అన్న ప్రతి ఒక్కడానికి ఉద్యోగం ఎప్పుడు వస్తారంటే అవమానం అవుతుంది, నాకు 2 పిల్లలు, నాకు చేసుకున్న నాకు వెళ్ళదే అన్న, నేను జీతమున్ననే నాకు 2 పిల్లలు ఉన్నారు, మా అమ్మ నాన్న పోయి అప్పులు చేసి నన్ను చదివిపించారు, మళ్ళీ అప్పులైంది. తర్వాత ఇప్పుడు నేను ఏమైనా ఉద్యోగం చేస్తారేమో అని మా అమ్మ నాన్న ఆశపడ్డారు, అక్కడ కూడా ఉద్యోగం వస్తలేదు. వీళ్ళు అనే మాటలకు ఉన్న అప్పులకు ఏం చేయాలో అర్థం అవుతలేదు. నేను గల్ఫ్ దేశాలు పోదామని అనుకుంటే మళ్ళీ బాకీ చేయాలా, మళ్ళీ నేను బాకీ చేయాలా, అప్పు ఎవడిస్తలేడు, మా ఆర్థిక స్థితి బదులు బాగాలేవు. మన కులంలో ఎవరైనా బలంగా ఉన్నారంటే వాళ్ళు చూసుకుంటున్నారు, లేనోడు వాడు ఎవడిస్తాడన్న అప్పు ఎవడియడు కదా, ఉన్నవాడికే అందిస్తాడు. కాబట్టి మనం ఏదైతే ఉన్నటువంటి ఏమున్నది మన దగ్గర బలం ఏమున్నది, ఓటు బలం ఉన్నది. ఏ కులాల లోపల ఓటు బలం ఉంటే వాళ్ళదే రాజ్యాధికారం వస్తుంది. మన దగ్గర ఓట్ల చైతన్యం కూడా వచ్చింది రాష్ట్రంలో. మనం అనుకుంటే రాజులని ఓడగొడుతున్నాము, రాజులని నిలబెడుతున్నాము. మనందరికీ తెలుసు ఏ పార్టీల గురించి మనం మాట్లాడవలసినటువంటి అవసరం లేదు. గ్రామ స్థాయిలో కూడా మన వాళ్ళని వార్డ్ మెంబర్ చేయాలనుకుంటే మనం ఇంటోళ్ళందరం కలిసి, మన భార్య పిల్లలు కుటుంబం మన కులమందరం కలిసి ఒక సర్పంచం చేయాలనుకున్నప్పుడు మనమంతా ఇళ్ళకు తాళాలు వేసి ఇల్లుకు తిరిగితే మన వాడు సర్పంచ్ కాడా? ఈర్ష, ద్వేషము, పగ, ప్రతీకారాలతోటి ఒకడు ముందుకొద్ది ఇంకొక 10 మంది కలిసి గేడేంద్ర పిల్లవాడు, గేడేంద్ర మాట్లాడేది, గేడేంద్ర ఏం దిక్కున్నదిరా, ఇట్లాంటి సూటిపోటు మాటలతో చెప్తే ఏ చదువుకున్న పిల్లవాడు ముందుకు వస్తాడు? మేధావులు లేరా? పొలాల ఉల్కలు తీసుకుపోయి సల్లం గట్టి విత్తనాలు దుకాణాల పోటీ తీసుకుపోయి ఏరుకొని మరి పొలం చదువుతాం. ఒక్క అడ్లింత ఎత్తే 100 అడ్లింతలు ఎత్తున్నాయి. మన నాయకుల నుంచి మన నాయకులు లేరా? చదువుకున్న పిల్లలు లేరా? పంచభూతాలు సైతం 5 ఏళ్ళు ఒక రకంగా లేవు. 5 ఏళ్ళు కలిస్తేనే మరి అన్నం తింటున్నాం, ప్రతి పని చేయగలుగుతున్నాం. మరి మన ముదిరాజుల దాంట్లో చదువుకున్న పిల్లలు ఉన్నారు, వాళ్ళని వార్డ్ మెంబర్గా నిలబడదాం, మనం అందరం సపోర్ట్ చేద్దాం. మనం సర్పంచ్గా నిలబెడదాం, మనం అందరం వాళ్ళకి సపోర్ట్ చేద్దాం. ఎందుకు ఎవరన్నా మనం ఐక్యంగా లేము, మన ఆర్థికంగా లేము,
ఇంకా చెప్పాలనుకుంటే చాలా ఉన్నాయి. ఎవరైనా మాట్లాడాలనుకునే వారు కూడా మాట్లాడచ్చు. దయచేసి ఈరోజు ఏదైతే పడకల్ గ్రామస్తులు ఈ వేదికను ఏర్పాటు చేసినందుకు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మళ్ళీ అదే కాకుండా భోజనాలు కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసిండ్రు. కడుపు నిండా భోజనం చేసినాం. మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.